బండి భగీరథ్ కోసం బండి సంజయ్ నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు సైబరాబాద్ పోలీసులు. ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు కరీంనగర్ లో కూడా మరో టీం తనిఖీలు చేపడుతోంది. బండి సంజయ్ ఇంటికి వెళ్లారు సైబరాబాద్ పోలీసులు. ఏ క్షణమైన బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ టీం ముందుగానే చెప్పుకొచ్చింది మరి కాసేపట్లో లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు పోలీసులు అని అనుకున్నట్టే జరిగింది. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 5 టీమ్స్ 5 బృందాలుగా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. సో ఇప్పటివరకు 8వ తేదీన కేసు నమోదైతే ఇప్పటివరకు బండి భగీరథ్ ఎక్కడ కూడా నోటీసులు ఇచ్చినా కూడా హాజరు కాకుండా బయట పరారులో ఉన్న నేపథ్యంలో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి ఇప్పుడు బండి భగీరథ్ కోసం 5 టీములు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నివాసం వరకు వెళ్ళింది సైబరాబాద్ పోలీసులు. ఆయన నివాసంలో కూడా తనిఖీలు జరుగుతున్న ఏ క్షణమైనా బండి భగీరథ్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బండి భగీరథ్ విషయంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. కరీంనగర్, ఢిల్లీ, హైదరాబాద్ పలు చోట్ల ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికపై వేధింపుల కేసులో భగీరథ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో. 9 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు బండి భగీరథ్. ఇప్పటికే హైకోర్టులో కూడా బండి భగీరథ్ ముందస్తు బెయిల్ విషయం పైన పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ ని కొట్టిపారేసింది హైకోర్టు. అంటే ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు, ఇట్స్ పెండింగ్. 7వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పుకొచ్చింది. సో మనం విజువల్ చూడొచ్చు బండి సంజయ్ నివాసం ఇది. బండి సంజయ్ నివాసంలో పోలీసులు భారీ స్థాయిలో చేరుకున్నారు. బండి భగీరథ్ కోసం తనిఖీలు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ చూడండి మైత్రి రెసిడెన్స్. సో మైత్రి రెసిడెన్స్ ఇది బండి సంజయ్ నివాసం. బండి సంజయ్ నివాసం దగ్గర ఇప్పుడు తనిఖీలు జరుగుతున్నాయి. బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి కూడా తొలగించారని ప్రధానికి కవిత లేఖ రాసినట్టు తెలుస్తోంది. కవిత కూడా కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ తొలగించాలని లేఖ రాసుకొచ్చారు. ఈ విజువల్స్ మనం చూస్తామని కూడా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలోని విజువల్స్. జూబ్లీ హిల్స్ దగ్గర బండి సంజయ్ నివాసంలో ఉన్నటువంటి విజువల్స్ అన్ని కూడా. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సైబరాబాద్ పోలీసులు చేరుకున్నారు. ఇంకో టీం కరీంనగర్ కూడా వెళ్ళింది. కరీంనగర్ లో కూడా బండి భగీరథ్ కోసం వెతుకుతున్నారు.